చాలా ఫండ్స్ తెచ్చే విధంగా కంటోన్మెంట్ గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. మేము అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. కంటోన్మెంట్ బోర్డులో కంటోన్మెంట్ ప్రజలకు మంచి డెవలప్మెంట్స్ చేయడానికి బీజేపీ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడానికి మేము ముందున్నామని తెలియజేస్తున్నాము. అయితే ఈ మధ్యకాలంలో 14.5 కోట్లు ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. 9 కోట్లు మన సర్వీస్ ఛార్జెస్ కూడా రావడం చాలా సంతోషకరంగా ఉంది. దాంతోపాటు అతి తొందరలో ఈ 1850 కోట్లు కూడా 18,50,00,000 కూడా రావడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తాము. ఈ 303 కోట్లది కూడా ఉంది. దానికోసం కూడా మీటింగ్ అయింది. అది కూడా అతి తొందరలో కూడా ఆ ప్రాజెక్టు కూడా మేము మొదలు పెట్టబోతున్నామని తెలియదు. అమ్మ, ఈ 18,500 కోట్లు రోడ్లు, డ్రైనేజ్ ప్రత్యేక నిధులా లేకపోతే సర్వీస్ ఛార్జీలా? కాదు, ప్రత్యేక నిధులు. మీ కృషితోటి, మా కృషితో, మా ఎంపీ గారి కృషితో ప్రత్యేక నిధులు 18,50 కోట్లు. గ్రాంట్ కాదు, గ్రాంట్ ఆల్రెడీ 14,50,00,000 రావడం జరిగింది. ఇప్పుడు 9 కోట్ల సర్వీస్ ఛార్జెస్ కూడా ఈ రేపు మాకు మన అకౌంట్లో పడటం జరుగుతుంది. కాబట్టి ప్రతి నిమిషం మేము ప్రజల కోసం ఉన్నాము, ప్రజలకు డెవలప్మెంట్ విషయంలోనే మేము ఉన్నాము. కాబట్టి ఏదున్నా మా ఎంపీ గారు ఈ టీపీటీ కోసం కూడా, అంటే మేము కేంద్ర ప్రభుత్వం నుండి మేము ఒత్తిడి చేసి ఫండ్స్ ఇవ్వడం కానీ అలాంటి మా ఎంపీ గారి ద్వారా మేము చేయడం జరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుండి మనకి ఏమి ఇవ్వట్లేదు టీపీటీ ఛార్జెస్, దానికోసం కూడా మా ఎంపీ గారు మాట్లాడడం జరిగింది. దానిగాను వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ ఒక 1 వీక్లో మేము కూడా ఇస్తామని చెప్పడం, అంటే మా ఎంపీ గారిని కూడా ఇన్వాల్వ్ చేసినాం. అంటే మాతోని ఎంత చెప్పినా వాళ్ళు వినడం లేదు కాబట్టి, ఎమ్మెల్యే గారు దాన్ని ఏం పట్టించుకోవడం లేదు కాబట్టి ఎంపీ గారిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎంపీ గారు దృష్టికి తీసుకెళ్తే తను మాట్లాడడం జరిగింది. అది 1 వీక్లో మేము ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కంటోన్మెంట్ బోర్డు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొస్తున్నారు. ఎంపీ గారు ఆయన నిధులు కూడా ఎంత కేటాయించారు కంటోన్మెంట్ గురించి? ఆయన సొంత నిధులు, ఎంపీ లాట్స్. మా బీజేపీ సీనియర్ నాయకులు ధనంజయచారి గారు, అలాగే మా కన్వీనర్ గారు, సిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అలాగే వార్డ్ ప్రెసిడెంట్లు అరుణ్, రాకేష్, అలాగే మిగతా బీజేపీ నాయకులందరూ ఇక్కడ మేమందరం కలిసి ఇక్కడ సమావేశం పెట్టడం జరిగింది. మాకు పీడీ గారు రవీంద్ర గారు రావడం జరిగింది పూణే నుండి. అయితే మేము కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం మేము చేసే ప్రయత్నాలు, గతంలో మేము పీడీ గారిని కలవడం జరిగింది. కంటోన్మెంట్కు బడ్జెట్ కేటాయించాలి స్పెషల్ కానీ చెప్పడం జరిగింది. అలాగే ఎఫ్ఎస్ఐ కోసం కానీ రెగ్యులరైజ్ కోసం కానీ అవన్నీ మేము తనకు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తను ఇక్కడికి రావడం, మళ్ళీ కలిసి వాటి మీద చర్చించడం జరిగింది. అయితే మనం ప్రతి నిమిషము ఇక్కడ పీడీకి, మా ఎంపీ గారికి, అక్కడ డిఫెన్స్ మినిస్టర్కి, వీళ్ళందరి దృష్టికి మేము మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తుంటే ఎంపీ గారేమో మా డిఫెన్స్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి 18 మనకు డెవలప్మెంట్ కోసం అడిగితే వాళ్ళు మీకేమున్నాయో అవన్నీ మాకు పంపించమని చెప్పడం జరిగింది. మేము ఎంపీ గారికి ఓ లెటర్ ఇచ్చినాం. మా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని 18 కోట్లు మాకు కావాలనేది, దానికి వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్కు అందజేయడం జరిగింది. అక్కడ నుండి డిఫెన్స్ నుండి మళ్ళీ మా కంటోన్మెంట్ బోర్డు సిఓ గారికి లెటర్ రావడం జరిగింది. మీకు ఏమేమి ఉన్నాయో తొందరగా అన్ని ఇచ్చి పంపించండి, మేము శాంక్షన్ చేస్తామని. దానికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఎంపీ గారికి తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజులలో కూడా మా ఎంపీ గారు ఇంకా డెవలప్మెంట్ కోసం, అంటే మేము ఇంకా చర్చించి ఇంకా చాలా ఫండ్స్ తెచ్చే విధంగా గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. మేము అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. కంటోన్మెంట్ బోర్డులో కంటోన్మెంట్ ప్రజలకు మంచి డెవలప్మెంట్స్ చేయడానికి బీజేపీ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడానికి మేము ముందున్నామని తెలియజేస్తున్నాము. అయితే ఈ మధ్యకాలంలో 14.5 కోట్లు ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. 9 కోట్లు మన సర్వీస్ ఛార్జెస్ కూడా రావడం చాలా సంతోషకరంగా ఉంది. దాంతోపాటు అతి తొందరలో ఈ 1850 కోట్లు కూడా 18,50,00,000 కూడా రావడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తాం. ఈ 303 కోట్లది కూడా ఉంది. దానికోసం కూడా మీటింగ్ అయింది. అది కూడా అతి తొందరలో కూడా
ఆ ప్రాజెక్టు కూడా మేము మొదలు పెట్టబోతున్నామని తెలియజేస్తాం. గారు కూడా చీఫ్ సెక్రటరీ రామకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది. ఎంపీ గారే ప్రత్యేకంగా మాట్లాడిండ్రు కాబట్టి తను కూడా స్పందించి అతి తొందరలో ఇస్తామన్నా అని చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా ఒక 1 వీక్ 10 days లో వస్తుందని మేమైతే అనుకుంటున్నాము. రాకుంటే మేము పెద్ద ఎత్తున పోయి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 18 కోట్లు మీరు అనే ప్రతిపాదన ఇది కూడా ఎన్ని రోజులలో రావచ్చు? ఒక నెల లోపల వచ్చేస్తుంది. మార్చ్ కాబట్టి మార్చ్ అయిన తర్వాత నేను మార్చ్ 31st కదా. వాళ్ళకెళ్ళి కూడా 1 కోటి రూపాయలు కంటోన్మెంట్ బోర్డు కేటాయించడం జరిగింది. కానీ ఆ 1 కోటి రూపాయలతో పని కాదు కాబట్టి స్పెషల్ బడ్జెట్ ఎంపీ గారు 18.5 కోట్లు తేవడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకా చేస్తారు. అయితే ఇక్కడ గతంలో ఉన్న ఎంపీ గారు అసలు కంటోన్మెంట్ బోర్డు నేను పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం గారు అయింది. కానీ మా ఎంపీ గారు వచ్చి నుండి డెవలప్మెంట్ అనేది చాలా చేస్తుంది. ప్రజలలో ప్రతి నిమిషం అతను కూడా అంటే వాళ్ళ మెంబర్ ఎంతో ఆ విధంగా మన ఎంపీ గారు కూడా ప్రతి నిమిషం ప్రజలలో ఉంటాడు కాబట్టి ప్రజా సమస్యలు తనకు కూడా బాగా తెలుసు కాబట్టి ఈ 18.5 కోట్లే కాకుండా ఇంకా మీకేం కావాలన్నా నేను తేయడానికి రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్న కేంద్రం నుండి అని తను చెప్పడం జరిగింది. గతంలో ఎంపీ గారు పట్టించుకోలేదు అని అంటే ఈ ఎంపీకి ఎట్లా నిధులు లేవు, ఆ ఎంపీకి కూడా అదే నిధులు లేవు. కాబట్టి ఇప్పుడు బాన్పేట మెంబర్ ఉన్నారు కాబట్టి ఆమె గట్టిగా ఫాలో అప్ చేస్తే 18.5 కోట్ల ప్రపోజల్స్ పెట్టింది. అంతమంది ఎవరైనా అడగలేదు కాబట్టి డబ్బులు రాలేదు. అప్పుడున్న ఎంపీ గారు అప్పుడు అలాగే నేను అప్రిషియేషన్ కాదు, ఇప్పుడు 18 వారికి ఇవ్వడం జరిగింది. ఎంపీ గారు లెటర్ అంటే ప్రతిదీ మీ ముందు అంటే మేము ఏమేం పనులు చేస్తున్నాం అనే విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాం. పత్రికా ముఖం ద్వారా ప్రజలకు కూడా తెలియజేసే విధంగా మేము చెప్తున్నాము, తెలియజేస్తాం.